లెక్కడు హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వీడియోలో ఐమ్ గోనా షో అండ్ ఎక్స్ప్లోర్ ది నాంపల్లి ఎగ్జిబిషన్ రైట్ నౌ విచ్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. సో ప్రజెంట్ మేము అయితే స్కూటీ మీద ట్రావెల్ చేసి నాంపల్లి రీచ్ అయ్యాం. అండ్ నాంపల్లి కన్నా ముందే మేము వచ్చిన రూట్లో అయితే మాకు గాంధీ భవన్ మెట్రో కనిపించింది. సో ఇక్కడే స్టాప్ చేసి బైక్ని పార్క్ చేసాం. ముందు పార్కింగ్ లాట్ ఉంది, బట్ పార్కింగ్లో చాలా రష్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళాక మేము ఇక్కడే ముందే పార్క్ చేసాం. అండ్ నాంపల్లికి ఎగ్జిబిషన్ వెళ్ళే దారిలోనే ఆ మెట్రో పక్కన రోడ్డు మీద స్ట్రీట్లోనే చాలామంది స్టాల్స్ పెట్టేశారు. చిన్న చిన్న షాప్స్, బ్యాంగిల్స్ కానీ చిన్న పిల్లల కిడ్స్ కావాల్సిన లైటింగ్స్ ఇలాంటి చాలా అమ్మేస్తున్నారు. వీళ్ళు లోపల స్టాల్స్ పెట్టుకోలేదు, ఎందుకంటే లోపల స్టాల్స్ కొన్ని ఫీజు ఎక్కువ ఉంటుంది. ఇది సేమ్ వే వీళ్ళు చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి బయటే అమ్మేసుకుంటున్నారు. ఎక్కువ రాజస్థాన్ అలాగే గుజరాత్ సంబంధించిన ఐటమ్స్ అయితే కొన్ని ఉన్నాయి, జ్యువెలరీస్ అవి అయితే బయట అమ్మేస్తున్నారు. అండ్ చూసి ఇంత రోడ్డు అండ్ మెయిన్ రోడ్డు మీద చాలా బ్యారికేడ్స్ పెట్టేసి పోలీసులు కూడా చాలామంది బందోబస్తున్నారు వెహికల్స్ని లోపల రానికుండా. సో డైరెక్ట్గా వాళ్ళు పార్కింగ్కి పంపిస్తున్నారు అన్ని వెహికల్స్ని. సో ఎగ్జిబిషన్లో మనం ఎంట్రీ అవుతుండేనే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆ రోడ్ వేలో ఆ స్ట్రీట్లోనే మనకి ఇరువైపులా చిన్న చిన్న ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ స్టాల్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా పబ్లిక్ షాపింగ్ చేస్తున్నారు బయట లోపల వెళ్ళకముందే. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ బయట. ఈ పాప్కార్న్ కానీ, కొన్ని రాజస్థాన్ స్వీట్స్ కానీ, ఆగ్రా స్వీట్స్ అని ఉన్నాయి. సో దిస్ ఇస్ ఫైనలీ ఎంట్రీ గేట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆఫ్ అజంతా గేట్. సో ఎగ్జిట్ గేట్ ఎంట్రీ గేట్ లోపలికి వెళ్ళకముందే ఎలిజా హ్యాడ్ ట్రైడ్ ఒక స్వీట్ చూసింది, ఆగ్రా స్వీట్ అంటేదో. సో తనైతే టేస్ట్ చేసింది, బాగుందని చెప్పింది. అండ్ వెన్ కమ్ టు ఎంట్రీ టికెట్ 40 రూపీస్ పర్సన్. లాస్ట్ ఇయర్ ఈ ఎగ్జిబిషన్ టికెట్ మనకి 30 ఉండేది, ఈ ఇయర్ 10 రూపీస్ పెంచి 40 అయింది. అండ్ ఎంట్రన్స్లో మనకు చాలా చెకింగ్ చేస్తున్నారు స్ట్రిక్ట్గా పోలీసులు. అండ్ స్కానర్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఆర్ సమ్ ఫుడ్ అండ్ కొన్ని ఐటమ్స్ ప్రొహిబిట్ చేశారు లోపలికి తీసుకువెళ్ళకుండా. సో మొత్తానికి లోపలికి వెళ్ళిన తర్వాత చూడవచ్చు అసలు. అండ్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అండ్ నాట్ ఓన్లీ హైదరాబాద్, ఓవరాల్ ద వరల్డ్. ఒక కంటిన్యూస్గా ఒక పీరియడ్ ఆఫ్ 45 days అంటే అరౌండ్ 46 days ఈ ఎగ్జిబిషన్ నడుస్తుంది. వరల్డ్లో ఇంతసేపు ఏ ఎగ్జిబిషన్ నడవదు, ఇక్కడ నడుస్తుంది. సో అరౌండ్ అయితే 8 o'clock అయితే ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాం. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత పబ్లిక్ క్రౌడ్ క్రేజ్ ఉన్నారు. చలి పుడుతూనే స్వెటర్ వేసుకొచ్చాము అయితే, బట్ లోపలికి వెళ్ళాక పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ, అంటే ఆ హీట్కి కొంచెం ఉడకపోసింది. అంతగాను అంత క్రౌడ్ ఉంది. ఎటు చూసినా మ్యాక్సిమం 90% వరకు మొత్తం లేడీస్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. సో లేడీస్ వేర్కే ఉన్నాయి ఎక్కువ. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కానీ, డ్రెస్ వేర్, ఎథ్నిక్, ట్రెడిషనల్, వెస్ట్రన్ వేర్ ఐటమ్స్ ఎక్కువ లేడీస్కి ఉన్నాయి. ఎక్కడో 5% జెంట్స్కి జీన్స్ ప్యాంటు, షర్ట్ అలా ఉండిపోయినాయి. మిగతాయి హోమ్ వేర్, కిచెన్ వేర్ ఉన్నాయి. అండ్ అక్కడక్కడ ఇలాంటి డస్ట్బిన్స్ ఉన్నాయి, అవి అయితే ఫుల్ ప్యాక్ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోతున్నాయి, ఎందుకంటే వచ్చిన పబ్లిక్స్ ఫుడ్ కూడా తింటున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ దేర్ ఆర్ సమ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్స్. సో ఏమన్నా అనుకోకుండా ఏమైనా సంఘటనలు జరిగితే త్వరగా వెళ్ళిపోవడానికి కొన్ని ఎగ్జిట్ గేట్ కూడా ఓపెన్గా పెట్టేశారు, అంటే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజా కొన్ని డ్రెస్సెస్ చూస్తుంది, ఈ వెస్ట్రన్ వేర్ టాప్స్ కానీ, కొంచెం ఫుల్ స్వెటర్ లాంటివి. సో ఇవైతే మామూలుగా మనకి చార్మినార్గా దొరుకుతాయి. అండ్ లోపల మెయిన్ అట్రాక్ట్ అంటే ఈ టాయ్ ట్రైన్. సో ఇదైతే నాంపల్లి ఎగ్జిబిషన్లో రౌండ్ తిరుగుతూనే ఉంది. సో దీని ఫీజు ఎంత తెలియదు, ఒకవేళ మీకు ఎవరికైనా ఈ ట్రైన్ ఫీజు ఎంత తెలుసుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాం. అండ్ వెన్ కమ్ టు హిస్టరీ ఆఫ్ ది నాంపల్లి ఎగ్జిబిషన్, ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ ఆల్సో నోన్ యాజ్ నుమాష్. సో ఇది బ్యాక్ ఇన్ 1938లో లాస్ట్ రూలర్ ఆఫ్ నిజాం రూలర్, హైదరాబాద్ నిజాం రూలర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారి చేత ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి పడింది ఇన్ 1938. ఇప్పటికి ఇది 83rd ఎగ్జిబిషన్ అనుకుంటా. సో ఇండిపెండెన్స్ కన్నా చాలా పాతది ఈ ఎగ్జిబిషన్, అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసింది ఎవరో కాదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి వారెవరో. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్ దొరికింది ఎలిజాకు, చాక్లెట్ ఫౌంటైన్. నేను వద్దు ట్రై చేద్దని చెప్పా అయినా, బట్ తను ట్రై చేసింది. ఒక చాక్లెట్ పీస్ వచ్చేసి 50 రూపీస్ అంట. సో తను 2 తీసుకుంటానని, వద్దు 2 వద్దు, ఒక ట్రై చేయమన్నా. సో తను ఈ చాక్లెట్ కేక్
ట్రై చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏముందంటే ఒకటే, నాకైతే కొంచెం నవ్వొచ్చింది. వద్దు వద్దని వినుకొని తిన్నది కాబట్టి ఒకటే ఎక్స్ప్లెనేషన్. ఎక్స్పైర్ అయిన బ్రెడ్‌కి ఎక్స్పైర్ అయిన చాక్లెట్ పూసి ఇచ్చాడు అని చెప్పేసి. సో గైస్ మీరైతే మాక్సిమం ఆ చాక్లెట్‌ని అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసిన మీ ఎక్స్పీరియన్స్‌లో కామెంట్ చేయండి. అండ్ చెప్పే కదా, ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసింది ఎవరో కాదు, 1938లో ఒక గ్రూప్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్. వాళ్ళు లోకల్ ప్రోడక్ట్స్ని లైక్ మొత్తం లైక్ స్టాల్స్ లైక్ ఏమంటారు, లోకల్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ని కొంచెం సేల్ అవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఈ స్టాల్స్ని స్టార్ట్ చేశారంట. సో అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ లోపల కాలికట్ హల్వా ఉంది, ఇది ట్రై చేయండి, చాలామంది తీసుకుంటున్నారు. అండ్ మీ లోపల కొంచెం వెళ్ళిన తర్వాత గోషా మహల్ గేట్ ఎంట్రీ ఎగ్జిట్ కూడా అక్కడ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి టికెట్స్ ఇస్తున్నారు. అండ్ అక్కడ కొంచెం మనకి రూట్ మ్యాప్ కనిపిస్తుంది, లైక్ ఇక్కడ ఏ స్టాల్స్ ఉన్నాయి, రూట్ ఎటువైపు వెళ్ళాలి, ఫుడ్ స్టాల్స్ ఎటువైపు ఉన్నాయి, అండ్ క్లాత్స్ ఎక్కడ ఉన్నాయి, హోమ్ యాక్సరీస్ కొన్ని చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ 20th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ సంబంధించి వీళ్ళు ఏదో ఈవెంట్ పెడుతున్నారంట ఫిబ్రవరిలో. సో లైక్ అలాగే ఎలిజా ఒక షాప్కి వెళ్ళి అయితే ఒక కాటన్ డ్రెస్ టాప్ సంబంధించి తీసుకున్నారు. వీళ్ళు 2 పేర్స్ తీసుకున్నారు, ఒక పేరు వచ్చి 800 రూపీస్ పడింది. సో మీరు ఎగ్జిబిషన్కి వెళ్తే లైక్ షాపింగ్ ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే వెళ్తే బాయ్స్తో గ్యాంగ్తో వెళ్ళండి, మీ గర్ల్ ఫ్రెండ్ కానీ సిస్టర్ కానీ మదర్ని తీసుకెళ్ళకండి. ఎందుకంటే అక్కడ షాపింగ్ చేయాలంటే డబ్బులు ఫుల్ ఖర్చు అవుతుంది, అనుకోకుండా ఖర్చు అయిపోతుంది అట్లా. అండ్ నెక్స్ట్ వచ్చి కొన్ని స్టాల్స్ అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నారు. లైక్ ఇన్స్టాల్ అంటే ఇప్పుడే వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు, లైటింగ్స్ కానీ ఆ స్టేజ్ కట్టడం కానీ లేకుంటే కటల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు కావాల్సిన ఐటమ్స్ అని ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అండ్ కొన్ని చోట్ల జిగల్ అనగా మనకి కిచెన్ వేర్ సామాన్లు అయితే గ్లాస్ వేర్ చాలా బాగున్నాయి, మీకు కావాలంటే తీసుకోవచ్చు. బట్ నాకు ఎందుకు ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది లైక్ ఎగ్జిబిషన్లో. సో ఇంకా కొన్ని స్టాల్స్ ఇప్పుడే వాళ్ళ ప్రోడక్ట్స్ తెచ్చుకొని సెట్ చేసుకుంటున్నారు. సో ఈ స్టాల్స్ ఇప్పుడైతే ప్రజెంట్ మనకి జనవరి 1 స్టార్ట్ అయింది, సో ఫిబ్రవరి 15 వరకు, సో అరౌండ్ 46 డేస్ నడుస్తుంది ఎగ్జిబిషన్. సో తొందరగా రష్ లేదు, మీరు వెళ్ళాలనుకుంటే వీక్ డేస్లో వీకెండ్స్ వెళ్ళొచ్చు. అండ్ వెన్ కమ్ టు టైమింగ్స్ అంటారా, వీక్ డేస్లో వచ్చేసి ఈవినింగ్ 4 PM టు నైట్ 10:30 PM వరకు, అండ్ వీకెండ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 PM టు నైట్ 11 PM వరకు. సో ఈ టైమింగ్స్లో వెళ్ళొచ్చు మీరు. అండ్ అక్కడ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, బట్ వాష్రూమ్స్ నీట్గా అనుకోండి అడ్జస్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి షాపింగ్తో పాటు దేర్ ఆర్ లైక్ స్కేరీ హౌస్ అని, హాంటెడ్ హౌస్ అని ఇవి కూడా ఉన్నాయి. సో మీరు పిల్లలతో వెళ్ళాలి, లేక మీకు కొంచెం ఫన్ లైక్ కొంచెం క్రేజీగా ఉన్నాయి ఫన్ యాక్టివిటీస్ చేయాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫన్ యాక్టివిటీస్. అండ్ ఒకటి ఇక్కడ షూటింగ్ స్టార్స్, ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు షూటింగ్ స్టార్స్లో మనం ఒకవేళ కరెక్ట్గా టార్గెట్ మెట్ అవుతే దే ఆర్ గివింగ్ సమ్ టాయ్స్. సో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనుకుంటే ఒక పెద్ద టాయ్స్ చిన్న టాయ్స్ ఇస్తున్నారు. అండ్ విటమ్ ప్రైజ్ వచ్చి అరౌండ్ 100 లైక్ 150 వరకు ఉన్నాయి. అండ్ బో షూటింగ్ కూడా ఉంది, సో ఆరో బో షూటింగ్ ఇది కూడా ఒకటి ఉన్నాయి. అండ్ విటమ్ ప్రైజ్ వచ్చి డిఫరెంట్గా ఉంది, చూపిస్తా ప్రైస్ ఏంటో చూసుకోండి మీరు. సో ఈరోజు గన్ షూటింగ్ వచ్చి 100 రూపీస్ ఫర్ 5 షాట్స్, యాక్చరీ 100 అండ్ 6 షాట్స్, కారు F1 రేస్, క్యాచ్ ద స్టిక్, సెల్ఫీ స్టాండ్స్ ఇవన్నీ కొన్ని పిల్లలకు ఉన్నాయి. సో అండ్ నాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాగా నచ్చిందంటే ఈ ల్యాబ్ స్టాండ్స్. సో చాలా బాగున్నాయి, క్లాసిక్గా అథెంటిక్ లైక్ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి చూసానికి. బట్ క్రేజీ థింగ్ ఏంటంటే ఇది కాస్ట్ బాగున్నాయి, లైక్ 3000 ఎబో ఉన్నాయి, 3000, 4000, 5000, 6000 లైక్ అలా అమౌంట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వెళ్ళింది ఫుడ్ కోర్ట్స్. సో ఆగ్రా డైమండ్ చాట్ బండార్ అని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే లైక్ ఒక చోట పెట్టేశారు, ఫుడ్ స్టాల్ చాట్ బండార్ అని. ఇక్కడ వచ్చేసి మనకి ఐటమ్స్ ఏం దొరుకుతున్నాయంటే చూడొచ్చు, రెడీగా రెండు చేతులతో వేడివేడిగా వేస్తున్న లైక్ మిర్చి బజ్జీలు ఉన్నాయి. క్రేజీగా 2 చేతులు వేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా అక్కడ వచ్చి మనకి ఏంటిది ఏమంటారు చోలే భటూరే, చోలే భటూరే కూడా ఉంది. అండ్ ఒక పీస్ ఇస్తున్నారు. ఆ తర్వాత ముంబై స్పెషల్గా పావ్ బాజీ, అలాగే పక్కనే చాట్ పానీపూరి అక్కడ అమ్ముతున్నారు, లైక్ సమోసా చాట్, కచోరీ చాట్ ఇవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి లోపలనే. సో తినాలనుకుంటే తినొచ్చు, బట్ నేను రికమెండ్ చేయను. అండ్ వేడి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ లైక్ మంచూరియా, వెజ్ మంచూరియా, నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చేస్తున్నారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే నేను చూసే దగ్గర నుంచి కాబట్టి కొంచెం అంత హైజీనిక్గా నాకు అనిపించలేదు. అండ్ వన్ మోర్ థింగ్, కొంచెం క్రౌడెడ్ బాగుంది. ఎంత క్రౌడ్ ఉందంటే లైక్ అంటే ఒకవేళ మీకు బాగా ఆకలి అనిపించి ఇక నో ఆప్షన్ లేదు అనిపిస్తుంది తినొచ్చు. వెనకాల చూసుకుంటే ఆ స్టాల్లో పబ్లిక్ మంచి కూర్చుని తింటున్నారు అండ్ ఫ్యామిలీతో పిల్లలతో బాగా తింటున్నారు. అండ్ నో ప్రాబ్లం, స్ట్రీట్ ఫుడ్ మీరు కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటే, ఇక్కడ ఎలా ఫుడ్ ఎలా టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు పక్కా ట్రై చేయండి. సో మేము ఎలిజా 2 సార్లు చూసి తిందాం అనుకున్నాం, బట్ ఎలిజా మాత్రం పబ్లిక్ క్రౌడ్ ఉన్నారు అండ్ ఇప్పుడు వద్దులని చెప్పేసి మేము స్కిప్ చేసి బయట తిందామని డిసైడ్ అయిపోయాం. సో ఆ తర్వాత నెక్స్ట్ అందరికీ ఫేవరెట్ పార్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ ఇక్కడ. సో
కిడ్స్ కానీ పెద్దలు కానీ షాపింగ్ కాకుండా కొంచెం ఫన్ యాక్టివిటీస్ ఉండేది క్రేజీగా అంటే ఈ జోన్. సో ఇక్కడ మనకి జైంట్ వీల్ కానీ వెల్ ఆఫ్ డెత్ అలా కొన్ని క్రేజ్ ఫన్స్ ఉన్నాయి. సో నేనైతే వెల్ ఆఫ్ డెత్ వెళ్ళా. సో నా చిన్నప్పుడు స్కూల్ డేస్లో గుంటూరులో, ఆంధ్రప్రదేశ్ గుంటూరులో క్రిస్మస్ సీజన్లో లైక్ తిరునాళ్ళు జరిగేది. ఆ తిరునాళ్ళలో ఇవి పెట్టేవాళ్ళు. అండ్ ఇక్కడ ఒకటి టైటానిక్ అంటారు, కొందరు కొలంబస్ అంటారు దీన్ని. సో మీ లాంగ్వేజ్లో ఏమంటారు కామెంట్ చేయండి. సో మొత్తానికి అయితే వెల్ ఆఫ్ డెత్కి వెళ్ళిన తర్వాత చూస్తే పబ్లిక్ రెడీగా ఉన్నారు, బట్ లోపల స్టంట్ చేసే వాళ్ళు అయితే ఇంకా రాలేదు. సో చాలా వరకు అయితే ఫీల్ ఎక్సైటెడ్. సో చూడాలని చాలా అనుకుంటున్నా, వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఏమైనా డెవలప్ వచ్చిందా, లైక్ ప్రోగ్రెస్ చేసి లైక్ ఏమైనా కొత్త స్టంట్ చేస్తున్నారా, చిన్నప్పుడులాగానే ఉన్నాయి, పాతే ఉన్నాయి అనుకున్నా. సో ఇంకో క్రేజీ థింగ్ అంటే మనకి పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా మంచిగా ఉంది. లైక్ మనం కొన్ని ఏమైతే స్టాల్స్ ఉన్నాయో లేకుంటే ఎంతమంది పబ్లిక్ ఉన్నారనేది ఈ పైనుంచి వ్యూ అయితే మనకి క్లియర్గా చూడొచ్చు. ఇంకోటి జాయింట్ వీల్ ఉంది కదా, అది చాలా చిన్నగా ఉంది. లైక్ ఎక్స్పెక్టెడ్ జాయింట్ వీల్ చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నా, బట్ చాలా తక్కువ ఉంది. మా గుంటూరులో అయితే చెప్పే కదా తిరునాళ్ళకి పెద్దగా ఉంటుంది జాయింట్ వీల్. కింద ఎలిజా అండ్ కజిన్ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు నా కోసం. సో అక్కడి నుంచి వాళ్ళకి హాయ్ చెప్తూ వీడియో తీసా. ఎలిజా కూడా నన్ను వీడియో తీసింది. సో అనుకున్నట్టే మొత్తానికి అయితే గేమ్ స్టార్ట్ అయింది. చూడండి ఎలా ఉంది ఇది. అండ్ డు నాట్ ట్రై దిస్ ఎట్ హోమ్ బికాస్ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ పర్సన్స్ చేస్తారు కాబట్టి డు నాట్ ట్రై గైస్. క్రేజీ అట్లా అసలు ఒక 10 మినిట్స్ గూస్ బంప్స్ అసలు కార్ వచ్చి చేస్తుంటే ఆ స్టంట్స్ డిఫరెంట్గా అసలు మనం ఉన్న స్టేజ్ వైబ్రేట్ అవుతుంది. పబ్లిక్ అయితే క్రేజీగా అరుస్తూ ఉన్నారు. అసలు ఫుల్ స్టంట్ లాగా అయితే ఫీల్ క్రేజీగా అనిపించింది. అసలు ఆ బైక్స్ కానీ అలాగే కార్లు కానీ అసలు చేతులు వదిలేస్తూ నుంచుంటూ బాగా చేశారు. అసలు మీలో ఎంతమంది వెల్ ఆఫ్ డెత్ చూశారు? లైక్ మీరు చూసిన ఇప్పుడు వీడియో మీకు ఎలా అనిపించింది? అసలు ఈవెన్ ఆ లేడీ కూడా అసలు క్రేజీగా అసలు చేతులు వేసి కాళ్ళతో ఫ్రీ వేసింది. అండ్ ఇక్కడ నా కోసం వెయిట్ చేసిన ఎలిజన్ మళ్ళీ కాల్ చేసాం. అండ్ వీఆర్ గోయింగ్ టు అనదర్ స్టాప్, లాఫింగ్ హౌస్ అంట. సో ఇక్కడ వింత సౌండ్ చేస్తూ నవ్వుతున్నట్టుంది. ఏదో లాఫింగ్ గ్యాస్ ఇస్తాను అనుకున్నా, కానీ లోపలికి వెళ్తే మిర్రర్ ఉంది. సో ఈ మిర్రర్లో నేను డిఫరెంట్గా కనిపిస్తుందని చెప్పారు, చూడమన్నారు. సో కొంచెం సన్నగా, కొన్ని చోట్ల పొడుగ్గా అండ్ ఇంకొంచెం చోట్ల లావుగా కనిపిస్తుందని చెప్పారు. సో నేనైతే ట్రై చేసా. దీని ఫీజు వచ్చేసి 20 రూపీస్. అండ్ నేను చెప్పాక ఇంతమంది చూసాం వెల్ ఆఫ్ డెత్, దాని ప్రైస్ వచ్చి 80 రూపీస్ పర్ పర్సన్కి. అండ్ చిన్న మిర్రర్స్ వచ్చేసి 20 రూపీస్. సో ఇక్కడ పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లలు పోతే ఫన్నీగా క్రేజీ ఉంది, వాళ్ళు బాగా చేశారు. అయితే ట్రై చేసా, అతను చెప్పాడు ఇలా సైడ్ తిరగండి, కొంచెం ఇలా షోల్డర్స్ బెండ్ చేయండి అని చెప్తా ఉన్నారు. సో
అయితే కొంచెం లావు ట్రై చేసి కొంచెం పర్లే అనిపించింది నాకు. కొంచెం ఫన్నీగా అనిపించింది. అన్నిటికన్నా ఫన్ అయితే వాళ్ళు పెట్టిన సౌండ్ కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది మనకి. సో ఏంటి అని చూస్తానికి వెళ్తాం కాబట్టి లోపల కొన్ని కర్వ్డ్ మిర్రర్స్, స్టీల్స్ అలా పెట్టేసి డిఫరెంట్ అయితే పెట్టారు ఇలా. సో వెళ్తే ఇది కూడా ట్రై చేయండి ఒక టైం ఉంటే. అండ్ నా పక్కనున్న పిల్లలు నాకంటే ఎక్కువ క్రేజీ ఉన్నారు ఇగో. సో అలా కొంచెం ఫన్ నవ్విన తర్వాత కొంచెం ఒక ప్లేస్కి వస్తే ఇక్కడ కూడా కొన్ని గేమ్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం గేమ్స్ ఆడి గెలిస్తే టెడ్డీ బేర్ కొన్ని ఇలా చిన్న బొమ్మలు ఇస్తున్నారు. సో అందులో గేమ్ వచ్చేసి ఫస్ట్ ఈ బాస్కెట్బాల్. సో ఒక బాల్ వేస్తే విన్ చేసినా మనకు బొమ్మ ఇస్తారంట ఒక టెడ్డీ బేర్. అలా 1 బాల్ ఇసుకుంటే 150 రూపీస్ అండ్ ఒక 5 బాల్స్ కావాలంటే 400 రూపీస్ దాకా పెట్టారు ప్రైస్ 5 బాల్స్కి. సో 5 బాల్స్ ఒక బాల్ వేసినా పర్లేదు, లేకుంటే ఒక బాల్ తీసుకుని ఒక బాల్ మనం ఆ నెట్లో పడేస్తే గోల్ అయితే ఒక టెడ్డీ బేర్ ఇస్తారంట. సో చాలామంది గెలుచుకుంటున్నారు, కొందరు అయితే లైక్ ట్రయింగ్ దర్ బెస్ట్ టు అచీవ్ బట్ మిస్సింగ్. సో నెక్స్ట్ వచ్చి లాబ్స్టర్ పాట్ అంట, 2 in 2 విన్ అంట. సో మనకి 2 బాల్స్ ఇస్తారు. 2 బాల్స్ని అక్యురేట్గా ఆ బాస్కెట్లో వేయాలి. చాలా దగ్గరే ఉన్నాం, ఈజీ అనుకుంటాం, కానీ ఆ బాల్స్ బౌన్స్ అయి బయటకు వస్తున్నాయి. అండ్ విడమ్ ప్రైజ్ వచ్చేసి 2 బాల్స్కి 150 రూపీస్. సో గెలిస్తే మనకు టెడ్డీ బేర్ వస్తుంది, లేదంటే మనీ లైట్ కానీ ఫన్ అనిపిస్తుంది. బట్ మనం టెక్నిక్ చెప్తున్నారని పడట్లేదు చూడండి, 2 బాల్స్ మిస్. సో ఆ తర్వాత నెక్స్ట్ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ పిస్తా హౌస్ కానీ, దోశ, కొన్ని పొటాటో ట్విస్టర్ అని చాలా వరకు ఉన్నాయి. సో దోశ హౌస్కి అయితే వెళ్ళాం, రెగ్యులర్ మనకు కావాల్సిన టిఫిన్స్ అవి ఉన్నాయి. అండ్ తర్వాత ఏమన్నా ఇక్కడ ఒక యూనిక్ ఫిష్ రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడ బోన్లెస్ ఫిష్ ఫ్రై, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అది కూడా. అండ్ నెక్స్ట్ ఎగ్ ఫాస్ట్ ఫుడ్, అలాగే కొన్ని మాక్టైల్ మొహిటోస్ కూడా ఉన్నాయి. అండ్ పిస్తా హౌస్ అయితే చాయ్, సాఫ్రాన్ టీ, అలాగే హలీం కూడా ఉంది. పిస్తా వాళ్ళు హలీం కూడా పెట్టేశారు. మీరు ఒకళ్ళు ట్రై చేయాలనుకుంటే ఒకవేళ రంజాన్ సీజన్లో మీరు హలీం మిస్ అయినా, లేకుంటే మీకు హలీం ఇష్టమైతే ఒక ట్రై చేయండి. అండ్ అలా కంప్లీట్గా తిరిగేసి అయితే వీఆర్ ఎగ్జిట్ వెళ్తున్నాం. ఈసారి నాకు ఎందుకు అనిపించిందంటే కొంచెం ప్రైస్ లైక్ వెన్ కంపేర్డ్ టు బయట, కానీ ఇక్కడ కొన్ని చోట్ల కొన్ని ప్రైస్ తక్కువ ఉంది, కొన్ని చోట్ల ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు అనిపించింది ఒకవేళ మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి. అండ్ దిస్ ఆర్ సమ్ ఐటమ్స్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్. సో లోపలికి వెళ్ళకుండా ఐటమ్స్ పంపించట్లేదు. సో మేమైతే ఒక 2 hours 8 o'clock లోపలికి వెళ్ళామా, బయటకు వచ్చేసాను 2 hours అవుతాం. సో ఎలిజాన్ మా కజిన్ ఎక్స్పెన్స్ వెళ్ళిన వాళ్ళకి ఫెల్ట్ వెరీ బ్యాడ్, బికాస్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ప్రైస్ అంతగానే ఎక్కువ ఉన్నాయి అండ్ మనీ ఉంటే షాపింగ్ రావాలి అనిపించింది. సో అరౌండ్ 10-15 అది బయటకు వచ్చేసాం. సో మాకు 2 hours 2.5 hours అనుకోవచ్చు నియర్లీ. సో మీరైతే వెళ్తే మ్యాక్సిమం ప్లాన్ చేసుకుని ఒక 3 hours స్పెండ్ చేయడానికి అట్లా. సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఎగ్జిబిషన్, లైక్ నాంపల్లి ఎగ్జిబిషన్ రైట్ నౌ. సో మీరు కనుక ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెహికల్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది. మీరు కనుక పర్సనల్గా వెహికల్ ఉంటే ఒక పార్కింగ్ ఏరియా ఉంది, బట్ ట్రాఫిక్ చాలా ఉంది. ఒకవేళ మీరు మెట్రోకి వెళ్ళాలనుకుంటే పక్కా నియరెస్ట్ మెట్రో వచ్చి గాంధీ భవన్. సో గాంధీ భవన్ మెట్రో దిగితే స్టెప్స్ దిగితే పక్కనే మనకి ఈ ఎగ్జిబిషన్ కనిపిస్తుంది. సో గైస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మేక్ ష్యూర్ టు కామెంట్ ఆర్ లైక్ ఆర్ మీ ఫీడ్బ్యాక్ కానీ, లేకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎంక్వైరీస్ కామెంట్స్లో కామెంట్ చేయండి. పక్కా నేను రిప్లై ఇస్తాను. అండ్ చెప్పాగా బయట ట్రాఫిక్ ఎక్కువ ఉందని. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మీ ట్రిప్, ఎంజాయ్ చేయండి ఎగ్జిబిషన్లో, హ్యావ్ సమ్ ఫన్ అండ్ టేక్ కేర్, లవ్ యూ ఆల్.